నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో జనగణన కుటుంబ వివరాల సర్వే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుబ్బయ్య వీఆర్ఓలకు జనగణనకు సంబంధించిన కిట్లను అందజేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుండి జనగణన కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి ఇంటికి కుటుంబ వివరాలు స్వీకరించే ఎన్యూమరేటర్కు సహకరించి వారు అడిగే కుటుంబ వివరాలకు సమాధానాలు తెలియజేయాలని సూచించారు. మీ ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్కు సమాచారం ఇస్తే సరిపోతుందని ఆధార్ నెంబర్లు, ఓటీపీ నెంబర్లు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ, వీఆర్ఓలు, పలువురు సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు మండల పరిధిలో మే 1వ తారీఖు నుంచి ఈ సెన్సస్ జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా ఎన్యూమరేటరు, సచివాలయం ఉద్యోగి ఎన్యూమరేటర్గా ఇళ్ళకి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఎన్యూమరేటర్కి కూడా మేము ఐడెంటిటీ కార్డు ఇష్యూ చేసాం. వారు వచ్చినప్పుడు ఈ సెన్సస్ పని నిమిత్తం మీ గృహానికి వచ్చినప్పుడు మీరు వారికి కేవలం సమాచారం మాత్రం ఇస్తే సరిపోతుంది. ఈ సెన్సస్ ఎన్యూమరేషన్లో ఎలాంటి ఆధార్ నెంబర్ కానీ, ఓటీపీలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. సో 34 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో 34 ప్రశ్నలకు సంబంధించి ఇంట్లో ఉన్నటువంటి వసతులు, అదేవిధంగా ఇంటి నిర్మాణం సంబంధించినవి, అదేవిధంగా నీటి వసతి, ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలు 34 ఉంటాయి. ఈ 34 ప్రశ్నలకి సమాధానం మీరు చెప్పినట్లయితే ఆ ఎన్యూమరేటర్ మీ గృహానికి సంబంధించిన సెన్సస్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మన మండలంలో 20,500 హౌసెస్ ఉంటే మనం మొత్తం టోటల్గా ఇప్పటికి 5,800 కంప్లీట్ చేసాం. పాపులేషన్ సంబంధించి 82,000 పాపులేషన్ 16,000 పూర్తి చేసాం. సో ఇది 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి అందరూ ఎన్యూమరేటర్లు కూడా ఈ సర్వేని ఫీల్డ్లో చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఎన్యూమరేటర్లకు కూడా విన్నపం ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని మార్నింగ్ టైంలో 10 లోపు, అదేవిధంగా ఈవినింగ్ 4 తర్వాత చేసినట్లయితే మీరు కూడా ఈ ఎండలు ప్రభావితులు కాకుండా ఉంటారని గవర్నమెంట్ ఇచ్చే సూచనలు కూడా వచ్చాయి. సో మీ పాటించి ఎన్యూమరేషన్ కూడా మార్నింగ్, ఈవినింగ్ టైంలో చేస్తేనే మీకు బాగుంటుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇది గమనించాలి. ప్రజలందరూ కూడా ఈ సెన్సస్ కార్యక్రమం సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రతి సెన్సస్ అధికారి కూడా ఎన్యూమరేటర్ కానీ, సూపర్వైజర్ కానీ ఈ రకంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చిన గుర్తింపు కార్డుని వాళ్ళు ధరించి సెన్సస్ చేయడానికి ప్రతి ఇంటికి వస్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. మళ్ళీ ఇతరులు ఎవరైనా వచ్చి వేరే పర్పస్ కోసం ఓటీపీలు కానీ, ఆధార్ కానీ అడిగితే వారి ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఖచ్చితంగా మీరు అడిగి ఎందుకు చేస్తున్నారనేది మీరు ప్రశ్నించడానికి హక్కు ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సెన్సస్ కోసం వస్తే మాత్రం మేము ఈ ఐడి కార్డు ప్రతి ఒక్కరికి జారీ చేసాం. ఈ ఐడి కార్డు వాళ్ళు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.